గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు గులాబీ కండువతో కలకలలాడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం తెల్ల చొక్కా వేసుకొని కండువా లేకుండా కొంత బోసిపోయినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉండే రాజకీయాలు మీరు ఇక నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు చిన్న సమస్యలను డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారా, కాంగ్రెస్ పార్టీలో చేరారా? 3 రంగులకు చెందినటువంటి ఒక కండువా మీ మెడలో వేసుకున్నా. సో అది పార్టీలో చేరినట్ట, మర్యాదపూర్వకంగా కలిపినట్ట, మద్దతు తెలిపినట్ట? కాంగ్రెస్ పార్టీ నాకు కూడా అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి అధికార పార్టీలో ఉన్న పార్టీ కూడా ఉంటే సో సొంత జిల్లాకు సంబంధించినటువంటి సీఎం కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీ అందరికీ ఉంటాయి. సో కొంచెం డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే డిలే అవుతుంది అనుకోవచ్చా? 100% డిలే అవుతుంది. మాకు 1,00,000 ఎకరాలకు నష్టం జరుగుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి ఆర్టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి చూస్తారని అనుకుంటున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్తారు? ఏ పార్టీ అనేది మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నాం, వాళ్ళ అధికార పార్టీ అవకాశం ఇచ్చి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గద్వాల నియోజకవర్గంలో జరిగేటటువంటి పాలిటిక్స్ అంతా కూడా రెగ్యులర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం ఈ ప్రాంతంలో 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో మనతో పాటు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడదాం. అసలు పార్టీ మార్పు అంశం కావచ్చు, నియోజకవర్గం అభివృద్ధి అంశం కావచ్చు, వాటన్నిటిపై మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ఏంటన్నా, మొత్తానికి ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎప్పుడు చూసినా గద్వాల నియోజకవర్గంలోని ఈ రాజకీయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఏడాది మరీ ప్రత్యేకించి చూసుకున్నట్టయితే మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గ పాలిటిక్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఏంటన్నా అసలు ఏం జరుగుతుంది గద్వాలలో? ఎందుకు ఇక్కడ పాలిటిక్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి? ఎందుకు అంత బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ? మాకైతే అట్లా అనిపించదు, మాకు కామన్గా ఉంటుంది. అంటే మేము గత 34 సంవత్సరాల రాజకీయాలు మరి మాకైతే పెద్దగా డిఫరెంట్ అనిపి కామన్గానే ఇక్కడ ఫస్ట్కి వెళ్ళి అంటే రాజకీయ చైతన్యం ఉన్న కాన్స్టిట్యున్సీ, అంటే గ్రూపు రాజకీయాలు కానీ అన్ని రకాలుగా, అంటే వ్యక్తి పరంగా ఒక వ్యక్తిని నమ్మి రాజకీయాలు చేసే అడిగడ్డ ఇది. ఎందుకంటే ఇక పార్టీల కన్నా వ్యక్తిగత ఆరాధన అనేది ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతంగా అభిమానించే ప్రజలు, అంటే ఒకవేళ మేలు చేస్తే మంచి చేస్తే ఆ మంచిని మర్చిపోని లేని ప్రజలు ఇక్కడ వాళ్ళ ఖచ్చితంగా మా నడిగడ్డ ప్రాంతం అనేది వాళ్ళ అత్యంత సమీపంలో ఉన్న రాయలసీమ కల్చర్ కూడా ఇక్కడ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ వ్యక్తికి మంచి, అంటే వ్యక్తికి ఏ వ్యక్తి మంచి చేసినాడో ప్రజలకి ఆ వ్యక్తిని గుర్తింపించే ప్రజలు ఇక్కడ ఉంటారు. మేము కూడా వాళ్ళని గౌరవిస్తాం. అలా ఎటువంటి విషయాలు, చిన్న విషయమైనా ఏ సమస్య ఉన్నా నిరంతరం, అంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కడో హైదరాబాద్లో ఉండే రాజకీయాలు జరుగు, ఇక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సమస్య, చిన్న సమస్య ఉన్నా డైరెక్ట్గా, అంటే ప్రజలతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్న ప్రాంతం ఇది. ఎమ్మెల్యేకి మళ్ళీ ప్రజలకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఎవరున్నా డైరెక్ట్ ఫోన్ చేస్తారు. చిన్న పని అయినా, పెద్ద ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ప్రజలతోనే అత్యంత సన్నిహితంగా ఉంటాం ఇక్కడ. అందువల్ల ఇక్కడ ప్రాంత పరిస్థితులను బట్టి హాట్గా అనిపించచ్చు తప్ప మాకైతే కామన్గానే కనిపిస్తుంది. గత ఎన్నికలు తర్వాత ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడు గులాబీ కండువతో కలకలలాడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం తెల్ల చొక్కా వేసుకొని కండువా లేకుండా కొంత బోసిపోయినట్టు అనిపిస్తున్నాడు. ఎందుకు అనుకోవచ్చు? అట్లా ఏం లేదు, అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయి, ఇప్పుడు ఇదే విధంగా ఉంటాయి. ఆ కండువాలకు దూరం అయ్యారు మీరు. కండువాలకి ఏం దూరం కాలేదు. ఈరోజు అంటే నన్ను ప్రజలు గెలిపిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్ల ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకే నేను పాటుపడతా. ఈరోజు మీరు ఇండైరెక్ట్గా పార్టీ మారినారని అడుగుతున్నారు. అలా నేను పార్టీ మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చాలా, ఇరిగేషన్ పరంగా అయితే అన్ని రకాలుగా డెవలప్మెంట్, అంటే పార్టీలో. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారా, కాంగ్రెస్ పార్టీలో చేరారా? ఎవరైతే
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 3 రంగులకు చెందినటువంటి ఒక కండువా మీ మెడలో వేసుకున్నా. సో అది పార్టీలో చేరినట్ట, మర్యాదపూర్వకంగా కలిసినట్ట, మద్దతు తెలిపినట్ట? అంటే ఇది మీరు ఎట్లా అభినయించుకుంటే ఆ విధంగా. సో మేమైతే 3 రంగుల కండువా కప్పుకున్నాడు కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాడని అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా పూర్తిగా అన్ని వార్తల్లో కూడా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరాడన్నారు. ఆ రోజు కూడా మీరు ఎక్కడా ఖండించలేదు. సో ఇప్పుడు కొంచెం న్యూట్రల్గా బ్యాలెన్సింగ్గా వెళ్తున్నారు కాబట్టి ఒక చిన్న సందేహం అందరి లోపల ఉంది, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అనేది. బ్యాలెన్సింగ్ ఏం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న తప్ప పార్టీలో చేరే అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు కూడా అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి అధికార పార్టీలో ఉన్న పార్టీ కూడా ఉంటే ఈ ప్రాంత ప్రజలకి, అంటే నన్ను ఏదైతే నమ్మి రెండోసారి గెలుపు కారణమైనారో ఆ ప్రజలకి, అంటే ప్రభుత్వం వచ్చే పథకాలు మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తులకి చెందాలనే ఉద్దేశంతో నేను ప్రభుత్వానికి మద్దతుగా నిలబడిన మాట వాస్తవం. దాంట్లో ఏ అతిశక్తి లేదు, అబద్ధం చెప్పే అక్కర్లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటూ మా ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మా అభివృద్ధి కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. ఇక్కడ అభివృద్ధి చేయాలి, వారి కూడా మా జిల్లా వాసి, వారి సహాయ సహకారాలతోనే ఖచ్చితంగా మా ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో కల్పించిన మాట వాస్తవం. సో మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నా అంటున్నారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే సీఎం గారిని కలిసామంటున్నారు. సో దాదాపుగా మీరు రెండవసారి గెలిచి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ 2 ఏళ్లలో ఎంత డెవలప్ చేశారు? ఏమన్నా డెవలప్మెంట్లో కొంత ముందడుగు వేశారా? డెవలప్మెంట్ అంటే అంటే అన్ని నియోజకవర్గాలకి ఏ విధమైన అభివృద్ధి జరిగిందో నియోజకవర్గాల అభివృద్ధి ప్రకారం నా నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఆ మాట వారికి జరిగింది. నాకి ఇక్కడ ఉన్న అధికారులు అయితేమి, అదేవిధంగా రాజకీయంగా అంటే మార్కెట్ చైర్మన్లు అయితేమి, అదేవిధంగా ఎండోమెంట్ టెంపుల్ చైర్మన్స్ అయితే నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం. వాళ్ళ అభివృద్ధి పరంగా అంటే ఇరిగేషన్ పరంగా మటుకు ఎటువంటి పనులు ఇప్పటి వరకు జరగలేదు. దానికైతే నేను కూడా నాకు ఒక మూల బాధ ఉంది. ఎందుకంటే నాకు మెయిన్ ముఖ్యంగా గుండెకాయలు అంటే రేలంపాడుని 2 TMC దగ్గర, అదే అది 4 TMCకి సంబంధించిన రిజర్వాయర్. 2 TMC దగ్గర లీకేజీలు కావడం వల్ల మనం 4 TMCకి పెట్టుకోలేని పరిస్థితి. 2 TMC ద్వారానే పంటలు పండించుకునే పరిస్థితి. అది ఒక్క 2 TMC అనే కాదు, దాని కింద అంటే రేలంపాడు కింద డౌన్ స్ట్రీమ్లో ఒక 5 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 5 రిజర్వాయర్ 1.5 TMC 10 TMCల రిజర్వాయర్లు ఉన్నాయి. అంటే 10 TMCలు ఈ రిజర్వాయర్ ద్వారా గ్రావిటీ ద్వారా నింపుకుంటాం. దాని ద్వారా మనం ఈ 2 TMCలకే నిలబెట్టుకోవడం వల్ల అది కూడా ప్రశ్నార్థకమైంది. దానివల్ల మాకు 1,00,000 ఎకరాలకు నష్టం జరుగుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి RTV ద్వారా కూడా తెలియజేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి చూస్తారని అనుకుంటున్నా. వాళ్ళకి ఖచ్చితంగా మాకి రీస్టోర్ అంటే దాన్ని ఎటువంటి సాంకేతిక సమస్యలు వచ్చినా ఆ సమస్య అధిగమించి దాన్ని పునర్నిర్మించి దాన్ని 4 TMC రిజర్వాయర్ నిలబెట్టే విధంగా చేస్తే మా ప్రాంత ప్రజలకు మేలు చేసినట్లయితే. అదేవిధంగా గట్టు ఎత్తిపోతల పథకం అనేది రేలంపాడ్ బ్యాక్ వాటర్ 2.5 TMC దగ్గర మనం డ్రా చేసుకుంటాం. అది 1 TMC ద్వారా కొత్తగా న్యూలీ కన్స్ట్రక్షన్ గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది కొత్తగా ప్రపోజల్ వచ్చి దాని పనులు స్టార్ట్ చేసి 40% కంప్లీట్ అయ్యాయి. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 3 TMC చేయండి. ఎందుకంటే 30,000 ఎకరాలు అక్కడ ఉంది. 30,000 ఎకరాలు అంటే 1 TMC నీళ్ళు 10,000 ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. దానివల్ల మనకి 2వ పంట వేసుకొని ఇబ్బంది అవుతుంది గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా. అది బ్యాక్ వాటర్ మళ్ళీ 4 TMC లేకపోతే 2.5 TMCతోన ఆ గట్టు ఎత్తిపోతల పథకం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు 500 కోట్లతో నిర్మాణం చేసే ఈ గట్టు ఎత్తిపోతల పథకం కూడా రేలంపాటు రిజర్వాయర్ని మనం చేయకపోతే, దాన్ని పునర్నిర్మించకపోతే 500 కోట్ల ద్వారా కన్స్ట్రక్షన్ అయ్యేది, అది కూడా నష్టం జరుగుతుంది. ఆల్రెడీ 1,00,000 ఎకరాలు నష్టం జరుగుతుంది. మళ్ళీ 30,000 ఎకరాలు కూడా రైతుల ప్రశ్నార్థం అనేది. దయచేసి ఈ వల్ల రావాలంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా వినాలి. అదేవిధంగా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వినాలని కోరుకుంటున్నాను.
అదేవిధంగా గుడ్డందొడ్డి రిజర్వాయర్. గుడ్డందొడ్డి రిజర్వాయర్ అనేది కృష్ణా నదికి ఒక 800 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఆ రిజర్వాయర్ స్టేజ్ 1 అది నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో స్టేజ్ 1, స్టేజ్ 2 రేలంపాడు. స్టేజ్ 1లో కూడా ఆ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు పెడితే ఏప్రిల్ మే నెలలో ప్రతి సంవత్సరం మనము కర్ణాటక రాష్ట్రానికి కర్ణాటక మంత్రులను ఒప్పించి 1-2 టీఎంసీలు తెచ్చుకొని తాగునీటి సమస్యను తీర్చుకునే విధంగా కృష్ణానది మీద ఉంది. దానివల్ల మాబ్నార్ కానీ అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు మొత్తం కూడా తాగునీటి సమస్య వస్తుంది. దానివల్ల ఈ రిజర్వాయర్ని 15 టీఎంసీలు చేసుకుంటే కృష్ణానదిలో ఎప్పుడు కూడా మనం నీళ్లు ఇచ్చుకునే విధంగా ఉంటుంది. దయచేసి దానిని ఎన్హాన్స్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన దాంట్లో స్పందించి 17 లక్షలతో మన దాన్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, దానివల్ల ఏ విధంగా లాభాలు ఉంటుంది అనేది ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్హాన్స్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సో మీరు ఇవన్నీ కూడా ఇరిగేషన్స్కి సంబంధించి ఇప్పుడు ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పారో అవన్నీ ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసి ప్రపోజల్స్ చెప్పారా, వారి నుంచి రిప్లై వచ్చిందా? అంటే మామ్నార్ జిల్లా ఉమ్మడి జిల్లా ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ రివ్యూ అయినప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది. హైదరాబాద్ రివ్యూలో చెప్పడం, వ్యక్తిగతంగా కూడా కలిసి చెప్పడం జరిగింది. సో సొంత జిల్లాకు సంబంధించినటువంటి సీఎం కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ కంపల్సరీ అందరికీ ఉంటాయి. సో కొంచెం డిలే అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగానే డిలే అవుతుంది అనుకోవచ్చా? 100% డిలే అవుతుంది. ఎందుకు అనుకోవచ్చు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కొంత కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అటువంటిది కావచ్చా? అటువంటిది ఏం లేదు. వర్గపోరుకి దీనికి సంబంధం లేదు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల ఇటువంటి శాంక్షన్స్ గత ప్రభుత్వంలో ఉన్న బిల్సే క్లియర్ కాలేదు. దానివల్ల లేట్ అవుతున్న మాట వాస్తవమే. అంటే అవి ప్రజలకి మనం చెప్పలేము. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అక్కడ ఉన్న ఆర్థిక సమస్య అనేది ఈరోజు ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్య అని వల్ల మనం ఆర్థికంగా ప్రజలకి మనం చెప్పలేము. అటువంటి వల్ల ప్రజలకి ఆర్థికంగా లేకపోతే ఏమవుతుంది, మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయాలి కదా, మీరు చెప్పినారు కదా అంటారు తప్ప ఆర్థిక సమస్య అనేది తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా దాన్ని అధిగమించి పని చేయాలని కోరుకుంటున్నాను. సో మరో 3 నెలల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కూడా కోర్టు సైతం ఆదేశాలు ఇచ్చింది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్తారు అంటే ఏ పార్టీకి గెలిపించుకోవాలి? మీకు సంబంధించిన అనుచర వర్గాన్ని కూడా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా పోటీ చేసే ఆలోచనలు ఉంటారు. వారు ఎలా బరిలో ఉంటారు? మీరు ఎలా వారికి మద్దతు ఇస్తారు? 100% మా వ్యక్తులను నిలబెట్టి గెలిపించే బాధ్యత. ఏ పార్టీ నుంచి? అది ఏ పార్టీ అనేది భవిష్యత్తు చెప్తుంది. ఇంకా 3 నెలలు ఉంది, రేపే ఏం లేవు ఎన్నికలు. ఖచ్చితంగా 100% మా ఊళ్ళని గెలిపిస్తాం, అదైతే గ్యారెంటీ. దాంట్లో వేరేది ఏ పార్టీ అనేది మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నాం, వాళ్ళ అధికార పార్టీ అవకాశం ఇచ్చి మాకు అన్ని రకాలుగా అండగా నిలబడితే ఖచ్చితంగా ఆ పార్టీని గెలిపిస్తాం. సో ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు నిర్మమాటంగా అడగాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకోకపోవడానికి పార్టీ ఫిరాయింపుల కేసు అదా అనే దానికోసం ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి కొంత ఏదైనా ప్రోటోకాల్ సమస్య కావచ్చు, ఇతర సమస్యల గురించి ఆలోచించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారు అనుకోవచ్చా? నేనేమి ఆ పార్టీలో ఎందుకులే, బాగానే నాకు ఏది ఉన్నా ఆ కార్యక్రమాలు ముఖ్య కార్యక్రమాలు వెళ్తున్నా. నేను జనరల్ కూడా నా మెంటాలిటీ ఎట్లా అంటే మ్యాక్సిమం ప్రజల మధ్యలో ఉంటానుగా. నేను ఆ పార్టీ కార్యక్రమాలకు పెద్దగా చేయను. నేను ఏ పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలు పెద్దగా అప్పుడు కూడా పోకుంటే ఇప్పుడు కూడా పెద్దగా పోను. నేను డైరెక్ట్ యాక్సెస్లో ఉన్నందుకు నాకు ప్రజలతోనే ఎప్పుడు ఉంటా. నేనేం హైదరాబాద్లో ఉండి రాజకీయం చేస్తుంది కాదు. గద్వాల కాన్స్టిట్యున్సీలో ఉంటా. 360 రోజులు ఇంటూ ఎక్కడ కూడా నేను బయటికి పోను. అందువల్ల నాకు పెద్ద పార్టీ కార్యక్రమాలు ఆ సమయ సందర్భాన్ని బట్టి చేస్తున్నాను. సో మీ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు సాటిస్ఫైగానే ఉన్నారా? ఇట్లా కొంత పార్టీ అటు ఇటు అనేటటువంటి కొంత డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి క్యాడర్ సాటిస్ఫైగానే ఉన్నారు అనుకోవచ్చా? మా క్యాడర్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్లో ఉంటారు. ఎందుకంటే క్యాడర్ని కూడా నేను కాపాడుకుంటా, గుండెలో పెట్టుకొని కాపాడుకుంటా. క్యాడర్ని ఎప్పుడు కూడా అంటే నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా నా క్యాడర్ని కాపాడుకునే బాధ్యత నాకు ఉంటుంది. అంటే క్యాడర్కి సమస్యల గురించి తెలియవు కదా. ఖచ్చితంగా
వారికి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాలు ఇచ్చి వారికి కూడా నా స్థాయిలో ఉండే విధంగా నా వంతు ప్రయత్నం ఉంటుంది. ఇటీవల ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ భవన్కు వెళ్ళారు. అక్కడ కేటీఆర్ సమక్షంలో సమావేశమైనటువంటి సందర్భంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో గద్వాల నియోజకవర్గానికి కూడా రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయి, కర్ర కాల్చి వాత పెడదాం అనేటటువంటి ఓ వ్యాఖ్య చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే గతంలో ఆ పార్టీతో ఆ లీడర్లతో మీకు అనుబంధం ఉంది, అటువంటి వ్యక్తులు కూడా మీపై ఇలా కామెంట్ చేయడంతో మీకు ఎలా అనిపించింది? అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు ఏం చెప్పినా నడుస్తుంది, వాళ్ళ గురించి మాట్లాడను. ఎందుకంటే గౌరవ కేటీఆర్ ఒక స్థాయి వ్యక్తి, అంటే మన స్థాయి కాదు అతన్ని విమర్శించే స్థాయి నాది కాదు. దాన్ని పెద్దగా నేను దాన్ని స్పందించడం కూడా లేదు. ఎవరి పార్టీలో కూడా ఆ పార్టీ మంచిగా ఉండాలని కోరుకుంటారు, వాళ్ళు అనే దాంట్లో కూడా తప్పేం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. సో మొత్తానికి పార్టీ ఏదైనా సరే నేను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, నేను ఈ ప్రాంత డెవలప్మెంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాను, అదే తరహాలో ముందుకెళ్తున్నాను, ఇక్కడ ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి రాజకీయమైనటువంటి సెన్సేషనల్ న్యూస్ లేదు, ఇదంతా మాకు యాజ్ యూజువల్గా కామన్గా అనిపిస్తుంది, కానీ బయటి వ్యక్తులకు మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుండొచ్చు అంటూ కూడా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, గద్వాల నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.